మన రమాల కలెక్షన్స్ ఆషాఢం సేల్ అప్ టు 60% ఆఫర్. 2 లక్షల విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ కొనుగోలుపై 50,000 విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ బమిడి సుదర్శన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, మరికొద్ది రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభమవబోతుంది కదా, మరి శ్రావణ మాసం విశిష్టత ఏంటి? ఈ మాసంలో మనం చేయవలసిన దానాలు, పూజలు ఏంటి? ఇవన్నీ వివరించండి. మంచి ప్రశ్న వేశారు అనుజ్ఞ గారు. ఈ ప్రశ్న గురించి మాట్లాడుకునే ముందు అసలు ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకునే విషయంలోకి వెళ్దాం. బీజాపూరగదేక్షుకార్ముకరుజ చక్రాబ్జ పాశోత్పల బ్రీహ్యగ్రస్వ విషాన రత్నకలశాన్ ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపత్మకరయ సృష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థదః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా మనకి మాసానాం అన్ని మాసాల్లో కన్నా మనకి ప్రకృతి చాలా విశేషంగా తెలియజేస్తూ ఉంటుంది. ఏమిటి అంటే మనకి మాసాలు అన్నిట్లో కన్నా పండగలు ప్రారంభమైంది గురు పౌర్ణమితో ప్రారంభమవుతుంది. గురు పౌర్ణమి వెళ్ళింది అంటే ఇంకా పండగల సీజన్ మొదలైంది అని అర్థం. గురు పౌర్ణమి ఆషాఢ మాసంలో వస్తుంది. ఇంకా శ్రావణ మాసం ప్రధానంగా తీసుకుంటే శ్రావణ మాసం ప్రధానంగా శాక్తేయ ఉపాసనకి సంబంధించినటువంటి వైశిష్ట్యం కలిగినటువంటి మాసము అని అంటారు. శాక్తేయ ఉపాసన అంటే అమ్మవారికి సంబంధించినటువంటి ఉపాసన క్రమాల్లో చాలా వైశిష్ట్యం కలిగినటువంటి మాసం. ఈ మాసంలో చాలా విశేషంగా మనకి పర్వదినాలు కూడా వస్తూ ఉంటాయి. ఉదాహరణకి రక్షాబంధనం అని, దాన్ని మనకి అన్నదమ్ముల అక్క చెల్లు చేసుకున్నటువంటి ఉత్సవం. అదేవిధంగా వరలక్ష్మీ వ్రతము, హయగ్రీవ జయంతి ఇత్యాది పండుగలన్నీ, అదేవిధంగా కృష్ణాష్టమి, అదేవిధంగా సాక్షాత్తు సంతోషిమాత అవతరించినటువంటి పర్వదినం కూడా మనకి రక్షాబంధనం రోజు అమ్మవారు అవతరించింది. కాబట్టి ఇలాంటి విశేషమైనటువంటి పండుగలన్నీ, అదేవిధంగా కాళాష్టమి ఇత్యాది పండుగలన్నీ కూడా ఈ యొక్క మాసంలోనే మనకి వస్తాయి. అయితే ప్రధానంగా ఈ శ్రావణ మాసం ముఖ్యంగా శ్రవణ అంటే ఎందుకు శ్రావణ మాసం అంత ప్రాశస్త్యం కలిగింది అంటే ప్రధానంగా శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమిని మనం శ్రావణ మాసంగా, శ్రావణ పూర్ణిమగా జరుపుకుంటూ ఉంటాం. ప్రధానంగా ఇది విష్ణువుకు సంబంధించినటువంటిది. అదేవిధంగా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన క్రమాల్లో చాలా విశేషమైనటువంటి ప్రాశస్త్యం కలిగినటువంటి ఈ విషయం. ప్రధానంగా మనకి ఈ యొక్క శ్రావణ మాసంలో ఏమిటి చేసుకోవాలి, ఏ విధంగా మనం ఈ యొక్క ఉత్సవాన్ని చేసుకోవాలయ్యా అంటే ప్రధానంగా శ్రావణ మాసం ఎవరెవరు ఆర్థికంగా ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటారు, అదేవిధంగా విశేషంగా కామ్యసిద్ధి ఒక కామ్యం చేసుకోవడానికి విశేషంగా ఎవరు కృషి చేస్తూ ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క శ్రావణ మాసం చాలా విశేషంగా మనం దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అంటారు. ఉదాహరణకి మనం చూడండి, శ్రావణ సోమవారాలు అంటారు. మనకి మంత్రశాస్త్రంలో కూడా చెప్పింది శ్రావణ సోమవారాలు కార్తీక సోమవారాలతో సమానం అంటారు. ఇక్కడ ఇంకా పక్కన పెడితే నార్త్ సైడ్ వైపు ఈ శ్రావణ సోమవారం చాలా విశేషంగా చేస్తారు, చాలా విశేషంగా ఉత్సవాలు చేస్తూ ఉంటారు. అదే అలాంటి విశేషం కలిగినటువంటి మాసం. ఈ ప్రధానంగా అంటే శివకేశవుడికి భేదం లేదు, అదేవిధంగా శాక్తేయ ఉపాసనకి సంబంధించినటువంటి భేదం లేదు. ఎందుకంటే కృష్ణాష్టమి ఇక్కడే వస్తుంది, అదేవిధంగా శ్రావణ సోమవారాలు అనుకోండి, ఇత్యాది పర్వదినాలన్నీ కూడా ఈ శ్రావణ మాసంలోనే వస్తాయి. అయితే ప్రధానంగా ఈ శ్రావణ మాసంలో ఏమిటి చేసుకోవాలయ్యా అంటే ప్రధానంగా మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించి ఒక దీక్షగా పెట్టుకుని ఎవరెవరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారో, ఎవరెవరికి కామ్యసిద్ధి అంటే కొంతమందికి ఏదైనా అనుకుని ఎంత ప్రయత్నం చేసినా కోరిక అవ్వదు, అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మాసాన్ని చక్కగా శ్రావణ మాసం ఆరంభం అవుతున్నది అనగా ఒక సంకల్పం చేసుకుని, ఎందుకంటే ఈ యొక్క మనకి ఈ ఆగస్టు 13వ తేదీ నుంచి మనకి శ్రావణ మాసం ప్రారంభం అవుతున్నది. కాబట్టి ఈ శ్రావణ మాసం ముందుగా సంకల్పం చేసుకుని చక్కగా ఈ రోజు నుంచి నేను ఒక మాసం కాలం చాలా చక్కగా శాక్తేయ ఆరాధన సంబంధించినటువంటి విధానం చేస్తాను అంటూ చక్కగా ప్రాతకాలం నిద్ర లేచి కాలకృత్య కార్యక్రమాలు తీర్చుకొని ప్రతినిత్యము కూడా అమ్మవారికి సంబంధించి ఈ మాసం అంతా కూడా చక్కగా గూడా అన్నం, దాన్నే బెల్లపరవన్నం అంటారు, ఇది అమ్మవారికి నివేదన చేస్తూ ఆరావళి కుంకుమతో అమ్మవారికి అర్చన చేయడం ద్వారా, మహాలక్ష్మి అమ్మవారికి అర్చన చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో ప్రధానంగా ఈ అనారోగ్య సమస్యలు అనుకోండి, అదేవిధంగా గ్రహదోషాలకి సంబంధించి ప్రధానంగా కొంతమంది కాలసర్పదోషాలు అంటూ మనం ప్రస్తుతం వింటున్నాం. కాలసర్పదోషాలు అనుకోండి, అదేవిధంగా
శనేశ్వరుడికి సంబంధించినటువంటి దోషాలు అనుకోండి, ఇత్యాది దోషాలన్నీ కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చినటువంటి సోమవారాలు ప్రప్రదంగా కాస్త ప్రదోషకాలంలో అర్చన చేసుకుని ఉదయం అంతా ఉపవసించి ప్రదోషకాలంలో చక్కగా శివుడికి అభిషేకం చేసుకుని చిమ్మిలి, అదేవిధంగా ఆమ్లక ఫలము అంటారు, ఉసిరికాయ అంటారు. ఉసిరికాయ చక్కగా శివుడికి నివేదన చేసుకోవడం ద్వారా విశేషంగా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చెప్పాను కదా, ఈ 30 రోజులు కూడా మహాలక్ష్మి అమ్మవారికి నిత్యము కూడా గూడాన్నం నివేదన చేస్తూ ఆరావళి కుంకుమతో, అదేవిధంగా గోమతి చక్రాలు, అదేవిధంగా గవ్వలతో అమ్మవారికి అర్చన చేయడం ద్వారా విశేషంగా దారిద్ర్యం పోయి ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుందమ్మా. శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు ఇది కూడా చక్కగా సౌభాగ్యాన్ని ఇచ్చినటువంటి విశేషమైనటువంటి మాసంగా మనం పర్వదినంగా చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ శ్రావణ మాసం మనకి ధనప్రాప్తి కలగాలన్నా, చక్కగా ఇదవ్వాలంటే ఈ చేయకూడని పనులు ఏమిటి అంటే, చక్కగా ఇల్లుని శుచిశుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడా చాలా విశేషంగా శుచి శుభ్రతగా ఉంచుకుంటూ ఇల్లునంత పరివారం కుటుంబ సభ్యులంతా కూడా వసుదైక కుటుంబంగా భావన చేస్తూ అంతా ఐక్యమత్యతగా ఉంటూ శాక్తయ ఆరాధనతో పాటు శివాయ విష్ణు రూపాయ అన్నట్లుగా విష్ణు సహస్రనామం కూడా చక్కగా పారాయణ చేయడం ద్వారా విశేషంగా గ్రహదోషాలన్నీ కూడా పోయి ఖచ్చితంగా ఆ అభిష్టం వాళ్ళకి ఏముందో అదంతా కూడా నెరవేరడానికి అవకాశం ఉంటుందమ్మా. ఇది ప్రధానమైనటువంటి శ్రావణ మాసం విశిష్టత గురించి చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.